హలో నాగార్జున గారు. బాగున్నారా? 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 చూస్తున్నారా? అది ఎప్పుడైతే డిజైన్ చేసి అగ్ని పరీక్ష పెట్టారో, పరీక్ష వాళ్ళకి పెట్టారు, అగ్గి మాకు పెట్టారు. ఈ కామనర్స్‌ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఉంది చూసారా? మంటంతా మాకే ఉంది. వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా పంపించారు చూడండి. అది మా కర్మ. మొదటి స్టేజ్ ఆఫ్ కర్మ. వాళ్ళిప్పుడు చేస్తున్న పెర్ఫార్మన్స్ చూడలేక మేము చచ్చిపోతున్నామండి. మీరు చూసి ఎలా భరిస్తున్నారో నాకర్థం కావట్లేదు. దయచేసి వాళ్ళని డబుల్, ట్రిపుల్, ఫోర్బుల్, ఫైవ్‌బుల్ ఎలిమినేషన్ కింద అందరిని మెడలు బట్టి బయటకు తోయండి. లేదనుకోండి అన్నపూర్ణ స్టూడియోస్ లాసు ఉంటుంది. ఎంత లాక్స్ అంటే జీవితాంతం లాసే అన్నమాట. సో, దయచేసి అందులో ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్రీజ గారిని, ప్రియ గారిని, హరీష్ గారిని, మర్యాద లేని మనీష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, డీమన్ పవన్ గారిని ఒకే ఒక మూట చుట్టి బయటికి పడేయండి. ప్లీజ్ ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంతకు మించి ఇంకేం దిగజారక ముందే ఒక మంచి డిసిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్తకార్తి కుక్కలు లెక్క కొట్టుకుంటున్నారు సార్. గయ్యాళి గంపల్లాగా అరుచుకుంటున్నారు సార్. మా ఇంటి పక్కన రోజు నీళ్ళ ట్యాంకర్ వస్తుంది సార్. బిందెలతోటి లేడీస్ కూడా అంత దారుణంగా కొట్టుకోరు సార్. అంత నీచంగా అరుచుకుంటున్నారు. బావురు కప్పు గొంతులేసుకొని ఒక్కొక్కరు అని అరుస్తున్నారు సార్. మధ్యలో శ్రీజ గారైతే ఆవిడ కీచు గొంతుతోటి నా టీవీ స్పీకర్ పాడైపోయింది సార్ అని ఆ సౌండ్ భరించలేకపోతున్నాను సార్. హరీష్ గారి యాంగ్రీ ఫేస్ అయితే అమ్మో! చిన్న పిల్లలు. నా పిల్లలైతే భయపడి ఒకటే పాయఖాన, ఒకటే టాయిలెట్. డైపర్‌ల ఖర్చులు పెరిగిపోతున్నాయి సార్. సో, మర్యాద మనీష్ గారు మాట్లాడే మాటలకి నేను పిచ్చోడిని అయిపోతున్నానండి. దయచేసి వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్. వాళ్ళు 5 పైసలకు కూడా పనికిరాని ఆర్టిస్టులు సార్. నన్ను సెలెక్ట్ చేసుకోండి సార్. 5,00,00,000 ఆర్టిస్ట్‌ని సార్. దయచేసి నా ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌లీ 1, 2, 3, 4, 5, 6 అన్న 5, 6 కంటెస్టెంట్‌లని, కామనర్స్‌ని మెడలు పట్టి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి తోయండి. మీకు నమస్కారం.